నమస్తే, వెల్కమ్ టు వేసేనా. చాలామంది పాపం పల్లవ్ ప్రశాంత్ గురించి ఈ టైంలో చాలా బ్యాడ్గా కింద కామెంట్ చేస్తున్నారు. ఎట్లా అంటే మనవుడి గురించి, అరే బై నువ్వు గెలవగానే నువ్వు సెలబ్రిటీ అయిపోయినవారా, అదిరా ఇదిరా అని చాలా చాలా రకాలుగా మాట్లాడుతున్నారండి. ఓ చిన్న బాధ కలిగించేటువంటి విషయం ఏంటంటే, అరే ఒక సామాన్యుడు ఈరోజు ఒక పేదరికం నుంచి, ఒక మారుమూల ప్రాంతం నుంచి, ఒక పేదరికం నుంచి బిగ్ బాస్ 7కి వెళ్ళడం, అందులో నిజాయితీగా నిస్వార్థంతో ఆట ఆడి అందరి మనసులు గెలుచుకొని ఓట్లేపించుకొని ట్రోఫీతో బయటికి రావడం అనేది చాలా గొప్ప విషయం రా. సో అది అభినందించాలి, అందరూ ఎవడైనా సరే అది అభినందించాలి. అది అభినందించుకోకుండా ప్రతి ఒక్కడు ఏంటంటే ఎవడి నోటికి వచ్చినట్టు, అంటే పరమేశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఏది పడితే అది మాట్లాడతాం, మాకు ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అంటే ఏ టైంలో అట్లా కంఫర్టబుల్గా ఉంటాం అనేది ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కడు మాట్లాడుతున్నాడు రాబోయ్. ఇది ఎంతవరకు నాకు అర్థం కావట్లేదు. ఇది ఎంతవరకు మీకు సమంజసం అది మీకే తెలవాలి. సిగ్గు ఉండాలి. కింద చాలా వరకు కామెంట్ పెడుతున్నారు, సిగ్గు ఉండాలి మీకు నిజంగా. సరే నువ్వు వెళ్ళొచ్చు కదా రాబాయ్, కామెంట్ పెడుతున్నావు కదా, మరి నువ్వు వెళ్ళొచ్చు కదా బిగ్ బాస్కి. ఆ అబ్బాయి పల్లవ్ ప్రశాంత్ అబ్బాయి ఎట్నో ఒకట్లా కష్టపడి చిన్న చిన్న వీడియో చేసుకుంటూ కష్టపడి అది చేసి బిగ్ బాస్ 7కి వెళ్ళి టైటిల్ గెలిచి ఒక సామాన్యుడిగా, ఎలాంటి ఒక సెలబ్రిటీ హోదా లేకోకుండా సామాన్యుడిగా బిగ్ బాస్ 7కి వెళ్ళి ఈరోజు ట్రోఫీని గెలిచి బయట రావడం జరిగింది. ఈ యొక్క విషయంలో మనం అందరం తనకి హెల్ప్ చేసి సహకరించి ఇంకొంచెం పోడాల్సిన సమయం రాది. అట్లా లేకోకుండా ప్రతి ఒక్కడు మీడియా ముసుగులో మరియు జర్నలిస్టుల ముసుగులో ప్రతి ఒక్కడు వచ్చేసి మాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, మాతో ఫోటో దిగలేదు అని ప్రతి ఒక్కడు కింద కామెంట్ చేస్తూ మళ్ళీ నెగిటివ్గా వీడియోస్, చిన్న చిన్న షార్ట్స్ మరియు పెద్ద పెద్ద వీడియోస్లు నెగిటివ్గా మాట్లాడుతూ తన గురించి, పల్లవ్ ప్రశాంత్ గురించి నెగిటివ్గా మాట్లాడుతూ పెడుతున్నారు. మీకేమన్నా ఇదేమన్నా సమంజసం అనిపిస్తుందా? ఒకసారి మీరు మీ ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుంది. సరే మీరు అనుకుండొచ్చు, మా యొక్క వర్గానికి చెందిన ఒక వ్యక్తి గెలిస్తే బాగుంది అనుకుండొచ్చు. సరే వాళ్ళందరూ సీరియళ్ళలో సినిమాలలో అటో ఇటో చేస్తూ ఫేమస్ అయిన వాళ్ళే ప్రతి ఒక్కడు కూడా. కానీ ఎలాంటి ఫేమస్ లేకుండా బయటకు వచ్చి ఎలాంటి ఒక గుర్తింపు లేకుండా బిగ్ బాస్ అన్నా నేను బిగ్ బాస్ 7కి వెళ్తానన్నా ప్లీజ్ అన్నా నా వీడియోని అందరూ షేర్ చేయడం అన్న ఏదో తనకు నచ్చిన మాటలు తను చెప్పుకొని డైరెక్ట్ బిగ్ బాస్ వెళ్ళాడు. ఆ యొక్క వీడియోస్ని నాగార్జున గారు మరియు మా టీవీ యాజమాన్యం గుర్తించి, బిగ్ బాస్ యాజమాన్యం గుర్తించి పల్లవి ప్రశాంత్ అనే అబ్బాయిని బిగ్ బాస్ పట్టుకెళ్ళడం జరిగింది. తను ఆడనివ్వడం జరిగింది. తను ఆడిన ఆటలో నిజాయితీగా నిస్వార్థంగా ఆడి ఓట్లు వేయించుకొని ప్రజలందరి చేత, యువకులు యువతుల చేత మరియు ప్రముఖుల చేత ఓట్లు వేయించుకొని ఈరోజు బిగ్ బాస్ 7 విజేతగా కప్పు తీసుకొని బయట రావడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న విషయం గమనిస్తే, బిగ్ బాస్ 7 మొత్తం అయిపోయిన తర్వాత, ఫైనల్ గెలిచిన తర్వాత, ట్రోఫీ పట్టుకున్న తర్వాత తను బయటకు వస్తుంటే మెయిన్ డోర్ నుంచి పోలీసులు పంపించలే. ఎందుకంటే ఇక్కడ మెయిన్ డోర్లో ఇక్కడ చాలామంది ఉన్నారండి, మీకు ఇబ్బంది అవుతుంది, మాకు ట్రాఫిక్ని అదుపులో చేయడం మాకు చాలా ఇబ్బంది అవుతుంది, మీరు వేరే డోర్ నుంచి వెళ్ళమని చెప్తే సరే అనుకొని, సార్ నేను ఎందుకు వెళ్ళాలండి, నేను ధైర్యంగా గెలిచిన కప్పు, నిజాయితీగా గెలిచిన, నేను ఇట్లా వెళ్తే తప్పేంది అని అంటే లేదు ఇది మొత్తం లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది అని వేరే దారి గుండెలు ఇచ్చారు. అప్పటికి ఫ్యాన్స్ వచ్చారు. ఫ్యాన్స్ వస్తే ఒక పోలీస్ ఆయన అన్నాడు, ఇక్కడ మీరు ఎక్కువసేపు ఉంటే ఇక్కడ ఎన్కౌంటర్లు, లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చాలా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే అదే ఒక ప్రముఖులు, అంటే టీవీలలో కనిపించే మరియు సినిమాలలో కనిపించే వాళ్ళు గెలిస్తే ఈ మాట అంటారా పోలీసు వాళ్ళు? అన్నారు. ఎందుకన్నారు? వాళ్ళు ప్రముఖులు, వాళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీస్ కాబట్టి. పాపం ఈయన తప్పు చేశాడండి ఈ మాట అన్నారు. దాని గురించి ఎవడు పట్టించుకోవట్లే. అంటే ఆ మాట గురించి పోలీసుల మీద ఎవ్వరు రియాక్ట్ కావట్లే. అది వదిలిపెడదాం. సరే అప్పటికే విన్ అయ్యి చాలా టైం అయిపోయింది, తిన్నాడో లేదో పాపం. ఇది మనం ఆలోచించుకోకుండా నాకు కనీసం ఇంటర్వ్యూ ఇవ్వలేదు, నాకు కనీసం ఫోటో ఇవ్వలేదు అని ప్రతి ఒక్కరు బ్యాడ్ కామెంట్స్, బ్యాడ్గా వీడియోస్ పెడుతూ చాలా చిన్న వీడియోస్లో, పెద్ద వీడియోస్లో తిడుతూ పెడుతున్నారే. మీకైనా సిగ్గున్నదా కొంచెమైనా? ఎవరికైనా ఇట్లా మాట్లాడడానికి ఎవరికైనా సిగ్గుందా? సిగ్గుంటే ఎవరు మాట్లాడకపోయినా తెలిసి. ఎందుకోసం అంటే ఇక్కడ మీరందరూ గమనించాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే, పాపం బిగ్ బాస్ 7లో ఇదివరకు గెలిచిన వాళ్ళందరూ కూడా ఏదో పెద్ద మహామహులు అన్నట్టు పెద్ద ఫీల్ అయిపోయి కనీసం సామాన్య ప్రజల చేతికి మరియు మీడియా పీపుల్స్ కూడా దొరకకుండా ఉన్నటువంటి కంటెస్టెంట్ ఇదివరకు మనం చూసినాం. ఇతనేం పాపం చేసిండు? ఇతని మీద మీ మీద పట్టరేంద్రా మీరందరూ పోయి
ఒక మంచోడి మీద పడ్డం ఎందుకు? కాస్త ఆలోచించుకోండి. పర్లేదు. పాపం చాలామంది కాల్ చేశారు పల్లవి ప్రశాంత్కి. నేను కూడా నా యొక్క వాట్సాప్ నుంచి మరియు ఫేస్బుక్ నుంచి విషెస్ తెలియజేయడం జరిగింది. తను కూడా చాలా సానుకూలంగా అన్న థ్యాంక్స్ మరి అని అట్లా చెప్పడం జరిగింది. సో ఇలాంటి యొక్క వాతావరణం అనేది మనలో ఉండాలి. కానీ ప్రతి ఒక్కడు ఏమనంటే మాకు ఫోటో ఇవ్వలేదు, మాకు వీడియో బయట ఇవ్వలేదు, యూట్యూబర్స్ కానీ ప్రతి వాడు మీడియా వాళ్ళు కానీ ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. సో తను ఎవరికైనా సరే ఒక 3-4 నెలలు ఒకటే హౌస్లో ఉండి బయటకు వస్తే కొంచెం మంచిగా వెళ్ళాలి, మంచిగా ఇంటికి వెళ్ళాలి. తర్వాత ఎలాంటి కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నా సరే తర్వాత చూసుకుందాం అనే ఒక ఆలోచనతో ముందుకెళ్తారు. ఇది మొత్తం ఆలోచించకుండా ఎవడికి ఇష్టం వచ్చిందో వాడు రాసుకుంటూ ముందుకు పోతే సమాజం రా ఇది నాయన.